తలకు మించిన భారమైనా గానీ ఒక తండ్రి తనకి ఎన్ని కష్టాలున్నా, వెనకాల ఎన్ని కత్తుపోట్లున్నా, వీపున ఎన్ని కత్తుపోట్లున్నా గానీ ముందలున్న పిల్లలకి చూపించకుండా ఆ నొప్పిని భరిస్తూ పిల్లలకి ఎప్పుడు కూడా న్యాయం చేయాలి, మంచి చేయాలి. నా ఫ్యూచర్ ఎట్లాగో ఇలా అయిపోయింది, నా పిల్లల ఫ్యూచర్ అయినా బ్రైట్ గా ఉండాలి, నా పిల్లగాడైనా మా అమ్మాయి అయినా రేపు ఫ్యూచర్ లో వెనక్కి తిరిగి చూసుకోకూడదు, అలాంటి భవిష్యత్తు వీళ్ళకి ఇవ్వాలి నేను, అప్పుడే నా జన్మ సార్థకతమైంది అని చెప్పి ఒక తండ్రి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఈ ప్రపంచంలో నిజంగా మనని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది తల్లిదండ్రులు మాత్రమే. తండ్రి ఎప్పుడైనా సరే పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాడు, తల్లి ఎప్పుడైనా సరే పిల్లల యొక్క బాగోగుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మేబీ తండ్రి తిడతా ఉండొచ్చు నిన్ను, అరే చదువుకోరా అమ్మ, చదువమ్మా అని చెప్పి తల్లి గాని తండ్రి గాని మిమ్మల్ని అంటా ఉండొచ్చు. ఇదంతా మన మీద ఉన్న ప్రేమని. 100 మంది విద్యార్థులలో నా పిల్లగాడే టాప్ లోకి రావాలి, నా పిల్లగాడికి ఐఐటీలో సీట్ రావాలి, నా పిల్లగాడికి నీట్ లో రావాలి, డాక్టర్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ కళలు అంటా ఉంటారు. ఆ కళలని మీలో చూసుకోవడానికి వాళ్ళు అవ్వలేకపోయారు, ఆ కళని మీలో చూసుకోవడానికి, మీ ద్వారాగా తీర్చుకోవడానికి వాళ్ళు నానా కష్టాలు పడుకుంటా మనం చదివిస్తా ఉన్నారు. సో అలాంటి పేరెంట్స్ అందరికీ ఇన్ఫినిటీ సిరీస్ ని మేము డెడికేట్ చేస్తున్నాం.